హీరో సుశాంత్‌తో రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయిన మీనాక్షి చౌదరి అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా మటుకు కూడా వీళ్ళిద్దరి గురించి మాట్లాడుకుంటున్నారు. ఇద్దరు కూడా ప్రేమించుకుంటున్నారు అని చెప్పేసి. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది? ఇద్దరు నిజంగానే ప్రేమించుకుంటున్నారా? సో ఖచ్చితంగా ఈ రోజుల్లో సెలబ్రిటీలు ఎవరన్నా ఒక ఎయిర్పోర్ట్‌లో గానీ, ఏదన్నా హోటల్‌లో గానీ, ఎక్కడన్నా మల్టీప్లెక్స్‌లో గానీ కనపడితే వాళ్ళకి ఇంకా రిలేషన్ ఉంది. వాళ్ళు త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు. అంతా వాళ్ళకి చెప్పినట్టుగా రాసేస్తారనమాట. సో కానీ వాళ్ళు జనరల్‌గానే క్యాజువల్‌గా ఫ్రెండ్స్ లాగా మీట్ అవుతారు. లేదంటే ఆ ఎయిర్పోర్ట్‌లో అనుకోకుండా కలవచ్చు. లేదంటే ఇంకెక్కడన్నా ముందు ఏదైనా జర్నీ చేసి వచ్చి షూటింగ్‌కెళ్ళో లేదంటే అలా రావచ్చనమాట. సో అది అర్థం చేసుకోకుండా వాళ్ళు రిలేషన్‌లో ఉన్నారు. లేదంటే వాళ్ళు పలానా ఇదిలో ఉన్నారు. మరి కొద్ది రోజుల్లో పెళ్లి చేసుకోబోతున్నారని చెప్పి వీళ్ళకేదో పెళ్లి కార్డు కూడా వేసినంతగా రాసేస్తారు కాన్ఫిడెంట్‌గా. సో మరి చూసుకుంటే ఇప్పుడు సుశాంత్ గారు అట్లాగే మీనాక్షి చౌదరి వీళ్ళిద్దరూ కలిసి ఇచ్చట వాహనంలో నిలపరాదని ఒక సినిమా అయితే చేశారనమాట. సో మరి ఆ సినిమా కొద్దిగా పెద్దగా రిజల్ట్ రాకపోయినా కానీ ఇద్దరికి మంచి పేరు తెచ్చిపెట్టింది క్రిటిక్స్ పరంగా. సో మరి ఆ తర్వాత ఆవిడకి అవకాశాలు అయితే బాగానే వచ్చాయి. గుంటూరు కారంతో ఇంకా ఒక మంచి బ్రేక్ వచ్చిందని చెప్పొచ్చు. అక్కడ నుంచి పెద్ద పెద్ద సినిమాలన్నీ చేస్తూ వెళ్తున్నారు అనమాట. తర్వాత సంక్రాంతికి వస్తున్నాం కూడా సూపర్ హిట్ అయింది. సో ఇలా నెక్స్ట్ ఇంకా పెద్ద పెద్ద హీరోలతో పాటు ఆవిడ చోటు చేసుకోబోతుంది అనమాట. మరి త్రివిక్రమ్ గారు ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చి ఆవిడకి ఒక మంచి బూస్ట్ ఇచ్చారని చెప్పాలి గుంటూరు కారంతో. మరి ఇక వీళ్ళిద్దరు సంగతికి వస్తే కనుక వీళ్ళిద్దరూ తాజాగా ఎయిర్పోర్ట్లో నడుచుకుంటూ వస్తూ కనిపించారనమాట. సో దాని నుంచి పట్టుకుని వీళ్ళిద్దరు రిలేషన్లో ఉన్నారని చెప్పి రాస్తున్నారు. జనరల్గా ఆవిడైతే ఫుల్ బిజీగా ఉంది సినిమాలతో. ఈయన కూడా అలాంటి వాటికి ఎక్కువ చోటు ఇవ్వరనమాట. ఏదో రూమర్స్కి కానీ ఎప్పుడు ఈయన పని చేసుకుంటూ ఉంటారు అంతే తప్ప ఇట్లాంటి వాటిని ఇన్వాల్వ్ అయ్యి పెద్దగా రూమర్స్ అయితే తీసుకోరనమాట. కానీ ఏంటంటే ఈ మధ్యన ఏ హీరోయిన్ కనపడినా ఇట్లాగే రూమర్స్ వస్తున్నాయి. మరి తాజాగా మన రష్మిక గారు అల్లు శిరీష్ గారిని కలిస్తే వాళ్ళిద్దరిపైన కూడా ఆ వీడియోలు అసభ్యకరంగా రాశారనమాట. సో ఏంటంటే ఆటోమేటిక్గా ఇంకా రాయడం అనేది కామన్ అయిపోయింది. సో మరి వీళ్ళిద్దరి మధ్య అయితే ఏమీ లేదు. ఒకవేళ ఏమన్నా ఉంటే వాళ్ళే స్పందిస్తారేమో సోషల్ మీడియా వేదికల ద్వారా. అప్పటి వరకు ఈ రాసేవాళ్ళు అలా తప్పుగా రాయకుండా ఉంటే చాలని చెప్పి వాళ్ళ ఫ్యాన్స్ కోరుకుంటున్నారనమాట. మరి ఇప్పుడు మీనాక్షి చౌదరి గారికి మామూలు ఫ్యాన్డం లేదు సోషల్ మీడియాలో చూసుకుంటే. సో అన్ని హీరోల ఫ్యాన్స్ అందరూ కూడా మా హీరోతో చేయండి అని చెప్పి ఆవిడకి మంచి డిమాండ్ అయితే ఉంది. మరి సుశాంత్ గారు కూడా ఆయనకు తగ్గ ప్రాజెక్ట్స్ ఆయన సెట్ చేసుకుంటూ ఆయన వేలో ఆయన వెళ్తున్నారనమాట. మరి ఇలాంటి టైంలో వాళ్ళపైన ఇలాంటివి రాస్తే ఖచ్చితంగా మరి వాళ్ళు రియాక్ట్ అవుతారా లేదంటే ఇంకా ఈ కామన్ అని వాళ్ళు వదిలేస్తారా చూడాలి.